జేఎన్‌టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి. సో, చాలామంది స్టూడెంట్స్ కామెంట్ పెట్టారు. అందుట్లో ఒకళ్ళు ఈ మాల్ ప్రాక్టీస్ సంబంధించిన డౌట్ కూడా పెట్టడం జరిగింది. అది ఏంటి? ఎలా అప్లై చేస్తారు? ఇలా దొరికిపోయాము, పట్టుకున్నారు. ఇప్పుడు ఈ సీరీస్ మొత్తం క్యాన్సిల్ చేస్తారా? ఆ ఒక్క సబ్జెక్టే ఆపుతారా? అని చెప్పేసి అడగటం అయితే జరిగిందనమాట. ఇప్పుడు జరుగుతున్న 3132 బీటెక్ ఎగ్జామ్స్‌లో మాల్ ప్రాక్టీస్ వివరాలు. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియో ఒక హైప్ ఉండే టాపిక్‌లో వెళితే ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఈ 3132 బీటెక్ ఎగ్జామ్స్ బాగానే రాస్తా ఉన్నారు. అయితే ప్రిపేర్ కాని వాళ్ళు, లేకపోతే ఎగ్జామ్స్ మంచిగా రాసి 1, 2 కాపీలు కొట్టేవాళ్ళు ఉంటే, లేకపోతే పక్కనోళ్ళతో మాట్లాడుతూ అంటే పెన్సిల్ కోసమో, రబ్బర్ కోసమో, ఇంకా దేనికోసమో మాట్లాడి దొరికిపోయినవాడు. అంటే వాళ్ళు కాపీ కొట్టారని కాదు. అది కూడా మాల్ ప్రాక్టీస్ కేసు కింద వస్తుంది కాబట్టి. సో, పట్టుకొని వాళ్ళది ఎగ్జామ్ సెల్‌లో అప్పజెప్పడం అయితే జరిగింది అని చెప్పేసి వన్ ఆఫ్ ది స్టూడెంట్ అడిగాడు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, మీతో నాకు తెలిసి ఒక లెటర్ రాపిచ్చుకుంటారు. మీతో బుక్లెట్ మొత్తం కొట్టేపిస్తారు. మీ దగ్గర గనక స్లిప్పులు దొరుకుంటే దాన్ని వాటిని స్టాంపులు చేస్తారు. ముందోడితో మాట్లాడుంటే మాత్రం మీతో పాటు అతను కూడా పంపిస్తారు. ఎనకోడితో మాట్లాడినా పంపిస్తారు. పక్కనోడితో మాట్లాడినా పంపిస్తారు. ఇక హాల్ టికెట్ మీద రాసున్న, క్వెషన్ పేపర్ మీద బ్యాక్ సైడ్ రాసున్న ఆన్సర్స్ క్వెషన్స్‌కి ఇలా ఆటికి కూడా పట్టుకుంటారు. అయితే అక్కడ ఒక ఫార్మ్ ఉంటది. ఆ ఫార్మ్ ఫిల్ చేపిస్తారు. పలానా సబ్జెక్ట్ రాపిస్తారు. అయితే ఆ కేసులో క్లియర్ కట్‌గా ఆ సబ్జెక్టు మాత్రం మాల్ ప్రాక్టీస్ పడుతుంది. అంటే పేపర్ వాల్యుయేషన్ చేయరు. తీసి పక్కన పెడతారు. ఎందుకంటే ఎగ్జామ్ సెల్‌కెళ్ళిన తర్వాత అది డైరెక్ట్ మాల్ ప్రాక్టీస్ ఇయన్నీ కూడా ఒక పక్కన పెడతారు. ఆ బుక్లెట్ కౌంట్ కింద రాదు. అసలు వాల్యుయేషన్‌కి ఎళ్ళదు కూడా. అయితే పోయినసారి ఏం జరిగింది? మనం మాట్లాడుకుందాం అప్పుడు. ఏమని? ఇట్లా జరిగింది. ఈ సబ్జెక్ట్ మాల్ ప్రాక్టీస్‌లో దొరికితే ఇలా అయిపోయింది అని చెప్పేసి. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఇందులో ఉంటాయి. అయితే ఇప్పుడు అదే విధంగా జరుగుతుందా? అంటే మాత్రం ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇన్విజిలేటర్ గనక మంచోడై ఉండి, అబ్జర్వర్ కూడా మంచోడైనట్టయితే ఆ ఒక్కదానికే పడతది. లేదు అట్లే పంపించినా కూడా కొన్ని సందర్భాల్లో యూనివర్సిటీ వాళ్ళు ఆ సిరీస్ క్యాన్సిల్ చేసేదానికి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే ఆ సిరీస్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరగలేదు. మీరు భయపడాల్సిన పని లేదు. అయితే ఆ ఒక్క సబ్జెక్టుకి సంబంధించిందే ఫార్మ్ ఫిల్ చేపిచ్చి ఇదంతా చేపిచ్చారు అంటే మాత్రం ఆ ఒక్క సబ్జెక్టే వాళ్ళు మాల్ ప్రాక్టీస్ కింద పెడతారు. కాదు అది కూడా చేయలేదు. బుక్లెట్ మాత్రం స్ట్రైక్ ఆఫ్ చేపిచ్చి, స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాపిచ్చి తీసేసుకొని పంపించారు అంటే మాత్రం మీకు అప్పుడు జస్ట్ ఆ సబ్జెక్ట్ వరకే పోతది. అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏంటంటే మాల్ ప్రాక్టీస్‌కి సెర్టైన్ రూల్స్ ఉన్నాయన్న ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా! మాల్ ప్రాక్టీస్‌లో దొరికితే అబ్జర్వర్ ఏం చేయాలి? ఇన్విజిలేటర్ ఏం చేయాలి? అని చెప్పేసి ఉంటాయి కదా! సో, ఆ సందర్భం వచ్చినప్పుడు అలా ఫాలో అయితే రూల్స్ ప్రకారం మాల్ ప్రాక్టీస్ పడతది. ఏమి చేయకుండా ఇప్పుడు నీతోనే కొట్టేపిస్తారని చెప్పాం కదా! చేసినట్టయితే అది మాల్ ప్రాక్టీస్ కూడా పడదండి. పేపర్ వాల్యుయేషన్‌కెళ్ళినా అసలు మొత్తం స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాసున్నాయి. అందులో రాసినట్టు ఏం కనపడలేదు కదా! ఇక మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేపిచ్చేసారుగా. అప్పుడు దానికి 0 పెట్టేస్తారక్కడ వాల్యుయేటర్. అప్పుడు వచ్చిన దాంట్లో మీకు 0 వస్తది. మాల్ ప్రాక్టీస్ కింద రాదు. మాల్ ప్రాక్టీస్ కింద రావాలంటే -3 అని రిజల్ట్‌లో ఇండికేషన్ ఉండాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. జనరల్‌గా ఏంటంటే 4 కేటగిరీలు. ఒకటి -1 ఇండికేషను ఈ ఆబ్సెంట్‌కి. -2 వచ్చేసరికి పేపర్ వాల్యుయేషను విత్‌హెల్డ్‌లోకెళ్తాయి. -3 వచ్చేసరికి మాల్ ప్రాక్టీస్. 0 వస్తే ఫెయిలే. సో, చాలామంది అడుగుతా ఉంటారు. -3 వచ్చినాయి కాబట్టి మిడ్ మార్కులు ఈసారి -3 తగ్గిపోతాయా? మళ్ళీ మిడ్‌లు తగ్గిపోతే మళ్ళీ ఎక్స్టర్నల్ ఎక్కువ తెచ్చుకోండి. అలాంటిది ఏం లేదు. ఇన్ ఈ ఏయైతే చెప్పానో అయన్నీ కూడా ఇండికేషన్‌లు మాత్రమే. దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? పోయినసారి 0లు జరిగినాయి కదా! అంటే అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. చాలామంది స్టూడెంట్సు వేచి చూసారు. రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. 0 పెట్టారు. మాల్ ప్రాక్టీస్ పెట్టలేదని చెప్పేసి. మాల్ ప్రాక్టీస్ పెట్టలేదంటే దానికి కారణం ఏంటి? ఇక్కడ మీతో స్ట్రైక్ ఆఫ్ బై మీ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సరే మీకు ఇదే జరిగిందా? లేకపోతే మీతో ఒక లెటర్ రాపిచ్చి, ఒక ఫార్మ్ ఫిల్ చేపిచ్చి, దానికి ఒకవేళ చిట్టీలు గిన దొరికితే స్టాంపులు చేపిచ్చి, ఇదంతా చేపిచ్చి ఆ బుక్లెట్ చేశారా?
అది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. అయితే చాలా మంది ఏంటంటే నిరుత్సాహం, పోయినసారి అలా జరిగింది కదా అని చెప్పి, అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేసరిగా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాం, అమ్మ ఒకటి దొరికిపోయాం, మొత్తం కూడా మనం ఇదైపోతాం అని చెప్పేసి నిరుత్సాహంతో మిగతా ఎగ్జామ్స్ రాయట్లేదు. అలా చేయొద్దండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అసలు అది అన్ని సార్లు జరగదు. అప్పుడు ఏదో తప్పిదం వల్ల, అంటే అసలైతే మాల్ ప్రాక్టీస్ రూల్స్లో కొన్ని కొన్ని ఉంటాయి. అవి మాల్ ప్రాక్టీస్ రూల్స్ ఒక వీడియో ఉంది, అందులో చూడండి. దాని ప్రకారం ఉంటేనే అన్ని ఆ సిరీస్ మొత్తం ఆ టైంలో రాసినవి మాత్రం ఇదవుతాయి. మిగతా సందర్భాల్లో ఏది కూడా ఏదైతే దొరికారో అదే దొరుకుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది మాల్ ప్రాక్టీస్ దొరికింది కాబట్టి నా మిడ్ మార్కులు 0 చేస్తారా పోయినసార్లాగా? అసలు ఎన్నటికీ జరగదు. కావాలంటే మీరు సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోండి, మీ మిడ్ మార్క్స్ అలాగే ఉంటాయి. మిడ్ మార్క్స్కి ఎక్స్టర్నల్ మార్క్స్కి సంబంధం ఉండవు. మిడ్ మార్క్స్ అనేవి వాళ్ళ దగ్గర అసలు వాల్యుయేటర్ పెట్టుకోడు. ఈ మిడ్ మార్క్స్ అని కూడా మీ కాలేజ్ వాళ్ళు, ఎగ్జామ్స్ వాళ్ళు ఒక్కసారి పంపించారు అంటే పైకి, ఇక ఎల్లకాలం అదే ఉంటాయి. అంటిల్ అన్లెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తప్ప. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ఒకటి రెగ్యులర్లో జరిగేది, ఇంతకుముందు సప్లీకి ఉండేది కాదు. ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా ఈ సిబిటి విధానం అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు తప్ప మిగతా ఏ సందర్భంలో అయినా ఇంటర్నల్స్ అనేవి చేంజ్ చేయడానికి ఎటువంటి ఇది ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్స్ ఒకసారి తీసేసారంటే డైరెక్ట్గా 40 మార్కులు రావడం అనేది గగనం. ఇంకా కొంతమంది అంటున్నారు -1, -2, -3 ఇంటర్నల్ పడతాయి. అలా ఉండదండి. -1లో అవన్నీ కూడా ఇండికేషన్లే, మీరు ఎక్కడైనా కనుక్కోండి. ఓకేనా? సో ఇప్పటికైనా ఏంటంటే మీరు కష్టపడితే రాయండి తప్ప, అక్కడ ఏదో అసలు కాపీ చేసి రాసేదానికన్నా కూడా చదువుకొని రాసి సొంతగా రాసేదానికే టైం కరెక్ట్గా సరిపోద్ది. కాపీ చేసి రాస్తేనే టైం ఎక్కువ తినేస్తుంది. పక్కనోడు చూస్తాడేమో, ఇన్విజిలేటర్ చూస్తాడేమో, అబ్జర్వర్ చూస్తారో అని చెప్పేసి మీరంతా మొత్తుకుంటారు, కానీ అక్కడ దానికన్నా ఇదే బెటరు. సో కొంతమంది ఏంటంటే అంత సొంతగా రాసేస్తారు, ఒక చిన్న మిస్టేకు తెలియదా, అక్కడ మైండ్ సెట్ పనిచేయక పక్కనోడు ముందు అడిగే టైంలో దొరికిపోతారు. సో దానివల్ల ఏమవుతుంది? ఎగ్జామ్ అంత కష్టపడి రాసింది మొత్తం కూడా దెబ్బైపోతుంది అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు JTH 3132 మాల్ ప్రాక్టీస్ కేసెస్ గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి. దాని గురించే ఈ వీడియో అయితే నేను చేయటం అయితే జరిగింది. మరి మీలో ఎవరైనా కానీ, మీ క్లాస్లో ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కేసులు దొరికారా? జస్ట్ ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. అది మాత్రం చేయండి. ఒకవేళ దొరుకుంటే ఫామ్స్ ఫిల్ చేయించారా లేదా, ఇందాక ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిందా, లేకపోతే నేను చెప్పాను చూసారా దాని ప్రకారం వెళ్ళిందా? సో అది ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఇదండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా డౌట్ ఉంటే దాని గురించి నాకు కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడంతా స్ట్రిక్ట్ అయిపోయింది JTH దాని కింద, కొంచెం జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే అఫిలియేటెడ్ కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్.